ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఎంతమంది ఉన్నారు? ఆంథ్రోపాలజీ ఆప్షనల్, ఎస్. 2 కాపీస్ ఆంథ్రోపాలజీ ఉన్నాయి కదా, అక్కడ బాయ్స్కి ఒక కాపీ, గర్ల్స్కి ఒక కాపీ ఇవ్వండి. దిస్ ఈజ్ ఆంథ్రోపాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రిలేటెడ్ షెడ్యూల్ ఫర్ యూపీఎస్సీ. దిస్ ఈజ్ ప్రిపేర్డ్ బై one of our senior aspirants and mentor here, మన శివరామ్ కృష్ణ. దీనికి సంబంధించిన మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 580+ పీవైక్యూస్ వాటి మోడల్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఈ షెడ్యూల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ షెడ్యూల్ విత్ రెస్పెక్ట్ టు ఆంథ్రోపాలజీ. ఆ కాపీస్ని మీరు జిరాక్స్ తీసి పెట్టుకోవచ్చు. అందులో మొత్తం లాస్ట్ 40 years ఉండే, అరౌండ్ 40 years యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి ఆంథ్రోపాలజీ. వాటి క్వశ్చన్స్ మాత్రమే కాదు, వాటి కంప్లీట్ స్ట్రక్చర్డ్ ఆన్సర్స్ ఉన్నాయి. కంప్లీట్ స్ట్రక్చర్డ్ మెయిన్స్ ఆన్సర్స్ అంటే దానిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ తోటి విత్ కంప్లీట్ వాల్యూ ఎడిషన్ అండ్ సబ్స్టాన్షియేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదొక మెటీరియల్ మీరు తీసుకోవచ్చు. సేమ్ ఇలాంటిదే మళ్ళీ హిస్టరీ షెడ్యూల్. ఇక్కడ మీకు పీవైక్యూస్ టోటల్ సెగ్రిగేషన్ ఉంది చూడండి. టోటల్ పీవైక్యూ సెగ్రిగేషన్. హిస్టరీ ఆప్షనల్. మధుకర్ కదా, మధుకర్, ఎస్. నీకు హిస్టరీ కాపీ కూడా ఉంది, హిస్టరీ మధుకర్ తీసుకోవాలి. టోటల్ పీవైక్యూ డాక్యుమెంట్ అది 2 pages కదా, చాలా ఉండాలి. హిస్టరీ ఎన్ని పేజెస్ ఉంది అది? టోటల్ నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ లిస్ట్ ఉంది. అండ్ సోషియాలజీ యాజ్ వెల్. సోషియాలజీ సంబంధించి సభా అండ్ అదర్ టీమ్ ఎవరు ఉన్నారు? సోషియాలజీ ఆప్షనల్. సాత్విక్, సాత్విక్, ఓకే ఓకే. సి రైట్. ఇవి సోషియాలజీ. వెయిట్, ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే ఉంది, ఏంటంటే లాస్ట్ ఇయర్ మెయిన్స్ 2024 మెయిన్స్ మాత్రమే మీరు యాడ్ చేసుకోవాలి ఆ టాపిక్ రిలేటెడ్గా. లాస్ట్ ఇయర్ మెయిన్స్ 2024, 2023 ఇప్పుడు అయింది కదా మెయిన్స్ మొన్న. 2024లో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇవ్వబోతున్న అప్కమింగ్ షెడ్యూల్లో అది ఉంటుంది, యాడ్ అయ్యి వస్తుంది 24 వాళ్ళకి. సో అదొక్కటే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ జాగ్రఫీ ఎవరున్నారంటే ఐ హ్యావ్ కెనెత్, ఎస్. కెనెత్ పీవైక్యూస్, ఓకే. ఏమైంది సార్ చెప్పండి. అదే సి ఆంథ్రోపాలజీ ఎంతమంది ఉన్నా కాపీస్ బాయ్స్కి ఒకటి, గర్ల్స్కి ఒకటి ఇచ్చారు. అది మీరు తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ మన సాఫ్ట్ కాపీస్ మీ అందరికీ షేర్ చేస్తాను. దిస్ ఈజ్ యాక్చువల్లీ మెయిన్స్ 4 AM షెడ్యూల్ అనుకోవచ్చు మనం. ఈ మోడల్లో మనం ఆప్షనల్స్ కూడా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలా ఉంటుందంటే మీకు చాలామంది నేను గమనించాను, ప్లాన్ బి కొంచెం ఎక్కువైంది ఈ మధ్య. అనవసరంగా ప్లాన్ బి అనేది ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం సివిల్స్ క్రాక్ చేయొచ్చు. ఎలా అనేది ఇక్కడ ఒకసారి మీరు చూడండి. ఇట్ ఈస్ నాట్ ఇంప్రాక్టికల్, ఇట్ ఈస్ లాజికల్లీ ప్రాక్టికల్. మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్క సిలబస్ మైక్రో టాపిక్ ఉంది కదా మీకు, ఒకసారి చూడండి. అంటే సైలియంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ అని ఉంది ఫస్ట్ టాపిక్ అనుకోండి. ఆ టాపిక్కి సంబంధించి టోటల్ మనకి థీమ్స్ ఏమున్నాయి, ఇది ఉండి దానికి సంబంధించిన పీవైక్యూస్. డే 1కి సంబంధించి సపోజ్ పీవైక్యూస్, హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్ ద మిడివల్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని ఫస్ట్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. తర్వాత పెయింటింగ్, డ్యాన్స్ ఫార్మ్స్ అండ్ స్కల్ప్చర్స్, వీటన్నిటి మీద మనం థీమాటిక్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని క్రొనలాజికల్గా ఆర్డర్ చేసి పెట్టుకున్నాం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మనం స్ట్రక్చర్డ్ ఆన్సర్స్, ఇదిగోండి ఆ థీమ్స్ కూడా ఐడెంటిఫై చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ట్ అండ్ కల్చర్, మన దగ్గర ఉన్న థీమాటిక్ మెటీరియల్ ఇది. సి దిస్ ఈజ్ ద కంటెంట్, ఆ బేసిక్ కంటెంట్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద యూపీఎస్సీ. ఆ ఫస్ట్ టాపిక్కి సంబంధించిన మన బేసిక్ కంటెంట్ ఈ మెటీరియల్కి సంబంధించి ఏదైతే ఉందో పీవైక్యూస్, ఒకటి మెయిన్స్కి సంబంధించి, ఇంకొకటి ప్రిలిమ్స్. ఇవి 40 yearsగా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని ప్రిలిమ్స్కి సంబంధించి సెగ్రిగేట్ చేసినవి టాపిక్ వైజ్గా. ఇవి ఆర్కిటెక్చర్, పెయింటింగ్, స్కల్ప్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, మ్యూజిక్, ఇలా థీమాటిక్గా మనకి ప్రిలిమ్స్కి సంబంధించిన పీవైక్యూస్ ఇవి. ఈ పీవైక్యూస్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఒక్క టాపిక్ మీద మనకి ఇంత పర్ఫెక్ట్ కంటెంట్ ఉంది. అంటే మనం ప్రిలిమ్స్కి సంబంధించి ఒకసారి మీరు చూస్తే ఈ మొత్తం పీవైక్యూస్ ప్రిపేర్ అవుతూ వాటికి సంబంధించి మళ్ళీ స్ట్రక్చర్డ్ మోడల్ ఆన్సర్స్, ఇక్కడ మనకి మెటీరియల్ ఉంది, ప్రిలిమ్స్ పీవైక్యూస్ ఉన్నాయి ఒక టాపిక్ మీద, దాని రిలేటెడ్గా మళ్ళీ మెయిన్స్ పీవైక్యూస్ ఉన్నాయి. ఇక్కడ మీకు మెయిన్స్ పీవైక్యూస్, వాటి మళ్ళీ స్ట్రక్చర్డ్ మోడల్ ఆన్సర్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ చేయాల్సిందల్లా ఆ మోడల్ ఆన్సర్కి
ఇది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్విక్ రివిజన్ టేబుల్ అని మీ గ్రూప్లో అప్లోడ్ చేశాను, రైట్? ఈ క్విక్ రివిజన్ టేబుల్లో ఇప్పుడు ఒక గవర్నెన్స్ టాపిక్ మీద మనకు ఒక 10 to 15 కీవర్డ్స్ వచ్చాయి అనుకోండి. ఈ కీవర్డ్స్ని ఒక్కొక్క సిలబస్లో ఉన్న బ్రాడ్ టాపిక్ కింద ఉన్న మైక్రో టాపిక్స్ మీద, ఒక మైక్రో టాపిక్ మీద మొత్తం కీవర్డ్స్ మీకు ఈ టేబుల్ ఇచ్చేస్తే మీరు లిటరల్గా బట్టి కొట్టి చూడుకుంటూ రాయాలి. రోజు అదే పని 1 year చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ టాప్ 10లో మనం ఉండొచ్చు. మీకు ఇప్పుడు లాజికల్గా ఒకటి చెప్తాను. టోటల్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి మనకి మెయిన్స్లో? పేపర్ 1లో 20 టాపిక్స్ చేసుకుంటే ఒక టాపిక్ మీద ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు సేలియంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ లిటరేచర్లో ఇప్పుడు నేను మీకు లిస్ట్ అవుట్ చేసినటువంటి ఇండెక్స్ ఉంది కదా, ఈ ఇండెక్స్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? సరే పీవైక్యూ ఇండెక్స్ అయినా తీసుకోవచ్చు మనం, రైట్? పీవైక్యూ ఇండెక్స్ తీసుకున్నా లేదా మెటీరియల్ ఇండెక్స్ తీసుకున్నా మేజర్ టాపిక్స్ ఏమున్నాయి? ఇది టోటల్గా మన దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్లో ఉన్న థింగ్స్. ఓకే, ఎన్ని ఉన్నాయి మ్యాక్సిమం టాపిక్స్? ఇక్కడ 10 ఉంటాయి. ఆర్కిటెక్చర్, పెయింటింగ్, స్కల్ప్చర్, లాంగ్వేజ్, లిటరేచర్, మ్యూజిక్, మిసెలినియస్ టాపిక్స్ అని కొన్ని ఉన్నాయి. ఆ మిసెలినియస్లో లాస్ట్ టైం లయన్ అండ్ బుల్ గురించి అడిగాడు. అలాంటి మిసెలినియస్ టాపిక్స్, తాండవ ఒకటి, చైతన్య మహాప్రభు అని కొన్ని ఆడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అలాంటి ఆడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం హ్యాండిల్ చేసేటట్టుగా ఉండాలి అంటే అవి కూడా మనకేం కష్టం కాదు. 3 times చైతన్య మహాప్రభు గురించి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు. సో ఆ క్వశ్చన్కి ఏదైతే మనం ఆ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగిన దానికి ఒక స్ట్రక్చర్డ్గా నేను ఇందాక ఇక్కడ పీవైక్యూసీ వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూసారా, ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఎక్స్ప్లెనేషన్ని చదువుకొని పెట్టుకుంటే ఆ మెయిన్స్ ఆన్సర్ వచ్చినట్టే. సెవరల్ టైమ్స్ మనకి ప్రిలిమ్స్లో ఏవైతే క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయో, కంపారిజన్ బిట్వీన్ బుద్ధిజం జైనిజం మీద 10 times అడిగాడు. వాటి మోడల్ ఆన్సర్స్ మనం స్ట్రక్చర్డ్గా ఆన్సర్స్ రాసి పెట్టుకున్నామో మన ప్రిలిమ్స్కే, అవి మెయిన్స్లో మనకి వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్. మిగతా వాళ్ళు రాయలేనప్పుడు మనం ఒక 4 points ఎక్స్ట్రా రాయగలుగుతాం, అదొక మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ టోటల్ టాపిక్స్ కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇది మ్యాక్సిమం ఈ ఆర్ట్ అండ్ కల్చర్ ఇంక్లూడింగ్ 40 years యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పీవైక్యూస్ కవర్ చేయడానికి రోజుకు ఒక టాపికే వేసుకున్నా కూడా, జస్ట్ ఒక ఆర్కిటెక్చర్ ఒక రోజు మొత్తం చదివినా, పెయింటింగ్ ఒక రోజు, స్కల్ప్చర్ ఒక రోజు చదువుకుంటూ వెళ్ళినా 1 weekలో అయిపోతుంది. 1 weekలో అవుతుంది. ఒక 10 marker మెయిన్స్ అండ్ ఒక 15 marker మెయిన్స్ మన చేతిలో ఉన్నట్టే, 25 marks. అండ్ ఆ టాపిక్ రిలేటెడ్ మళ్ళీ నేను చెప్పాను కదా మైక్రో టాపిక్ మీద మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఆర్కిటెక్చర్లో ఒక 20 keywords చేసుకుంటాం. ఒక కీవర్డ్ చూడగానే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేయాలి. అలా ప్రతి ఒక్క సిలబస్ టాపిక్ మీద మనం మ్యాక్సిమం కీవర్డ్ ఓరియంటెడ్ మెటీరియల్ ఒకటి చేసి పెట్టేసుకొని, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న మాట్లాడుతూ ఉంటే ఎవరితో, కార్తీక్తో సడన్గా ఈసీఐ గురించి అడిగా. కార్తీక్ పొలిటీ మీద చాలా నోట్స్ రాశాడు. ఫండమెంటల్ లైన్ ఆఫ్ థాట్ మిస్ అయిపోయింది. మీకు అడిగినా కూడా ఫండమెంటల్ లైన్ ఆఫ్ థాట్ మిస్ అవుతుంది. ఏంటిది? ఫస్ట్ కాన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ చేస్తాం, ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. కాన్స్టిట్యూషన్లో కూడా ఏముంది మనకి మేజర్ ప్రాబ్లం? రిక్రూట్మెంట్ విషయంలో ఉంటుంది కదా. ఆ తర్వాత వాళ్ళు ఆ జాబ్ నుంచి బయటకు వచ్చాక ఏ జాబ్ చేయాలి చేయొద్దు అనే దగ్గర ఉంది ఫండమెంటల్ ప్రాబ్లమ్స్. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకుండా చూసుకోవడం. అక్కడి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ ఇప్పుడు వస్తున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫండమెంటల్ క్వశ్చన్స్, వాటి ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్. దానికి లీగాలిటీ లేదు, శాంటిటీ లేదు, దాని ఎగ్జిక్యూషన్లో క్రిటిసిజం ఉందనుకోండి. ఇలాంటి ఫండమెంటల్ స్టార్ట్ చేసి ఇప్పుడు వచ్చిన రీసెంట్ రిఫార్మ్స్ వరకు మనం రాసుకుంటూ వస్తే అయిపోతుంది అనుకుంటే, మరి దానికి ఏం కావాలి? మనకి నెసెసిటీ ఏముంటుంది మనకి? 100% ఆ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్, జస్ట్ సింపుల్ వర్డ్స్లో. ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, కాంటెంపరీ ఇష్యూ దగ్గర ఎండ్ చేస్తాం. బేసిక్ ఇష్యూ పైన కీవర్డ్స్ ఉంటాయి, కాంటెంపరీ ఇష్యూ ఎండ్ అయ్యేసరికి అక్కడ సబ్స్టాన్షియేషన్, వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్, కంటెక్చువల్ సెన్సిటివిటీ పెట్టుకుంటాం. ఎందుకంటే వాడు ఆ కంటెక్స్ట్తోనే ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి అది మనకి ఇంట్రడక్షన్లో కానీ మనం రాస్తున్న మెయిన్ ఆన్సర్లో వాల్యూ ఎడిషన్ కానీ ఉపయోగపడుతుంది. సో ఈ క్విక్ రివిజన్ టేబుల్స్ లాంటివి మనం తయారు చేసి పెట్టేసుకుంటే ఎన్ని టేబుల్స్ అవుతాయి మ్యాక్సిమం ఒక్కొక్క పేపర్కి? సపోజ్ ఒక పేపర్కి వచ్చేసరికి ఇలాంటి ఒక 1000 tables అనుకోండి, ఓ 4000 tables అయ్యాయి. సో ఒక 1000 tables 4000 tables అంటే 1000 tables అంటే ఒక పేపర్లో 5 tables తీసుకోండి ఫ్రంట్ బ్యాక్ అని. సో మనం కరెక్ట్గా 250 పేపర్స్లో దాన్ని రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. రోజు మీరు చేయాల్సింది ఏం లేదు, ఏంటంటే ఫస్ట్ స్పాంటేనియస్గా రాయాలి, తర్వాత ఈ మోడల్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్ పాయింట్స్ అవి రాసుకోవాలి చూసి.
ఫస్ట్ స్పాంటేనియస్గా మీరు రాస్తారు మెటీరియల్ చదువుకొని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత ఎగ్జామ్లో స్పాంటేనియస్గా రాసినప్పుడు వాల్యూ ఎడిషన్ అనేది ఈ డైమెన్షన్స్ చేసి పెట్టుకుంటారు. ఆ డైమెన్షన్స్ మీరు వాల్యూ ఎడిషన్ చేసుకున్న వాటిని మళ్ళీ చదువుకొని మళ్ళీ చూడుకుంటూ రాస్తారు. మీరు చేయాల్సింది అదే. ఆ డైమెన్షన్స్ రాసి పెట్టుకొని మళ్ళీ చూడకుండా మీరు రాయాలి. ఇలా రాస్తే అప్పుడు దాని అర్థం ఏంటి? సెవరల్ టైమ్స్ మీరు ఫస్ట్ అయితే చూడకుండా రాస్తున్నారు స్పాంటేనియస్గా, అక్కడ మీకు రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత మీరు వాల్యూ ఎడిషన్ చేసుకుంటారు, చేసుకొని వడ్డీ కొట్టి మళ్ళీ రాస్తారు. దానిలో ఏమవుతుంది? మీకు రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్ హాల్లో ఒరిజినల్గా వెళ్ళినప్పుడు మీకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏముంటుంది? 10-15 పాయింట్స్ స్పాంటేనియస్గా గుర్తొస్తే మీ టైం సేవ్ అవుతుంది. టైం మేనేజ్మెంటే కదా మీ మేజర్ ప్రాబ్లం. 3600 వర్డ్స్ నుంచి 4000 వర్డ్స్ రాయాలి. మినిమం 3500 వర్డ్స్ రాస్తే కొంచెం క్వాలిటీ కంటెంట్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. 3500 వర్డ్స్ మనము 250 మార్క్స్ పేపర్కి మనం రాయాలి అంటే మనలో ఏముండాలి? స్పీడ్ ఆన్సర్ రైటింగ్ ఉండాలి. స్పీడ్ ఆన్సర్ రైటింగ్ ఎవరో డిక్టేట్ చేసినా కూడా రాయలేనట్టుగా ఉంటుంది అక్కడ. ఇవాళ ఒకళ్ళు డిక్టేట్ చేస్తుంటే కూడా సార్ మళ్ళీ రిపీట్ చేయండి అంటాం మనం. సో మీకు బగ్గు పెట్టి పంపించినా కూడా మీరు రాయలేరు. ఇది ప్రాక్టికల్ కావద్దు. సో ఎవరో డిక్టేట్ చేస్తుంటే ప్లీజ్ మళ్ళీ చెప్పండి అంటారు. అలాంటిది కాదు. అంటే మీ మైండ్లో నుంచే అది బయటికి రావాలి. మీ మైండ్లో నుంచి బయటికి రావాలంటే మీ మైండ్ చాలా వేగంగా పనిచేయాలి. వేగంగా పనిచేయాలంటే మీ మైండ్ సెవరల్ టైమ్స్ దాన్ని రిపీటెడ్గా రివైజ్ చేసి ఉండాలి. రిపీటెడ్గా రివిజన్ అనేది స్ట్రక్చర్డ్గా స్మార్ట్గా పెట్టుకోవాలి. సో అందుకే నేను ఏం చెప్పానంటే ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ స్ట్రీట్ స్మార్ట్ మగప్. అది వెరీ ఇంటెలిజెంట్ స్ట్రీట్ స్మార్ట్ మగప్ చేయాలి మనం. చేస్తే ఆ పాయింట్స్ వేగంగా మన దగ్గరికి పాయింట్ అనేది వస్తున్నప్పుడల్లా ఆల్రెడీ నీ బ్రెయిన్లో 10 పాయింట్స్, నువ్వు రాయబోతున్న నెక్స్ట్ 4 పాయింట్స్ కూడా ఇప్పుడు రాస్తున్నప్పుడే నీ బ్రెయిన్లో ఉంటాయి. అవి రాస్తున్నప్పుడు మధ్యలో నుంచి మళ్ళీ ఎగిరిపోవు పాయింట్స్. నీకు స్టార్టింగ్లో చాలా ఆలోచనలు వస్తాయి, అది స్ట్రక్చర్గా ప్రజెంట్ చేయడం ప్రాబ్లం అవుతుంది. లేదా స్ట్రక్చర్గా నువ్వు ప్రజెంట్ చేస్తుంటే ఫస్ట్ వచ్చిన థాట్ ఈ ఆర్డర్లో రాదు. నీకు ఏ థాట్ అయితే ఉందో అదే థాట్ అదే ఆర్డర్లో ఎగ్జాక్ట్లీ రెప్లికేట్ అవ్వదు. ఇక్కడ మధ్యలో జంబులు అవుతుంటాయి నీ పాయింట్స్. నువ్వు ఫస్ట్ అనుకున్న ఐడియా ఒకటి, నువ్వు రాసేటప్పుడు అక్కడ రెప్లికేట్ అవుతున్న సెకండ్ ఐడియా వేరేది ఉంటుంది. సో నీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంతా చేంజ్ అవుతుంటుంది, షఫల్ అవుతుంటుంది. అలా కావద్దు అంటే నువ్వు బ్రెయిన్ అటెంటివ్గా ఉండాలి అండ్ రీకాల్ చేసుకోవాలి. రీకాల్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? అప్పుడు రీకాల్ చేసుకుని చాలా స్మార్ట్గా నీ దగ్గర పాయింట్స్ మగప్ చేసి పెట్టుకునే ఒక నోట్స్ ఉండాలి ఇలాంటివి. సో అందుకే మీకు ఈ కేర్ అనే ఒక సింపుల్ మోడల్ ద్వారా అది ఫ్రెషర్స్కి కూడా అర్థమయ్యేటట్టు, కొంచెం వెటరన్స్కి హెల్ప్ అయ్యేటట్టుగా ఇలాంటి స్ట్రక్చర్డ్ ఇది తీసుకొచ్చాం. రైట్, మనం ఇప్పుడు మీ అందరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మీకు ఆంథ్రపాలజీలో కానీ, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ, సోషియాలజీలో కానీ పీజీ చేయాలనుకుంటే అది ఇగ్నోలో చేస్తారా, మన హెచ్సిలో చేస్తారా, కానీ చేయండి. ఇక్కడి నుంచి కొడితే ఢిల్లీ దగ్గర వెళ్ళాలి, మీరు కొట్టాలి ఇక్కడి నుంచి సీట్. ఇది పెద్ద విషయం కాదు. ఇది ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ టాస్క్. మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా అవుతుంది. ఎందుకంటే మీకు 25+ వచ్చేసిన తర్వాత మీ ప్రెషర్ పెరుగుతుంది, ఇన్సెక్యూరిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు మీరు చాలా పీస్ఫుల్గా ఉంటారు. మీకు బేసిక్ రిగ్రెట్ ఉండకూడదు. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఏదో పీజీ చేస్తున్నాను చెప్పుకోవడానికి చేయమంటున్నాను తప్ప మీకు కెరీర్ విషయంలో ప్రాబ్లమే లేదు. ఏదో 3-4 అటెంప్ట్స్ ఇచ్చి జీవితంలో అన్నీ పోయినట్టు అప్పుడే అంటే కెరీర్కి బెస్ట్ ఆప్షన్ వేరేది ఉంటుంది కదా సార్, ఇదైతే బెస్ట్ ఉంటుంది కదా అని అడుగుతున్నారు మీరు. ఏది హైలీ ఇంటెలిజెంట్ ర్యాంక్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. హైలీ ఇంటెలిజెంట్ 100% క్లియర్ చేసే కేపబుల్ స్టూడెంట్సే అడుగుతున్నారు అన్నమాట. సో మీరు డెఫినెట్లీ మీరు ఈ మన చేతుల్లో ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ బ్యాచ్ డిగ్రీ పాస్ అవుతున్నారు. మీతోటి ర్యాంక్ కొట్టించకపోతే ఇంకా ప్రయోజనం ఏంటి? మీరే ర్యాంక్ విషయంలో సెల్ఫ్ డౌట్స్ పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు మీకు వచ్చినంత మీరు రాసిన ఆన్సర్స్ ఎవరు రాయలేదు. మినిమం డైలీ ఆన్సర్స్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కలుపుకొని అట్లీస్ట్ ఒక్కొక్క వ్యక్తి 100 ఆన్సర్స్ రాస్తుంటారు. గ్రాండ్ టెస్ట్ డైలీ ఆన్సర్స్ కలుపుకొని యావరేజ్గా ఒకళ్ళు 100 మినిమం రాస్తుంటారు, అటెంప్ట్ చేస్తుంటారు. సో డైలీ రాస్తున్న మెయిన్స్ ఇలా మీరు కంపేర్ చేసి చూస్తే ఈవెన్ డైరెక్ట్ అయ్యేసి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి వచ్చిన వాడు కూడా ఇప్పటికి వాడు మీతో పాటు ప్యారలల్గా ఈ ఇయర్ పాస్ అవుట్ అవుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి. ఎవరు ఇన్ని రాశారో లాస్ట్ 2-3 ఇయర్స్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇన్ని రాశారా అడగండి మీరు. సో మీకు వెరీ క్లియర్, లాస్ట్ 2-3 ఇయర్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మీరు రాసినని రాయలేదు. అండ్ ఈ ఇయర్ పాస్ అవుట్ అవుతున్న వాడికి అసలు సిలబస్సే తెలీదు.
ఓకే, మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇంటెలిజెంట్గా బట్టి కొట్టించాలి. అది కొట్టించాలంటే నేనే టేబుల్స్ ఇచ్చేస్తా, కీవర్డ్స్ ఇచ్చేస్తా, సిలబస్లో ఉన్న పీవైక్యూస్ మైక్రో లెవెల్ టాపిక్ మీద ఉన్న అన్ని పీవైక్యూస్ ఇచ్చేస్తా, ప్రిలిమ్స్వి మెయిన్స్వి, దాని స్ట్రక్చర్ మోడల్ ఆన్సర్స్ ఇచ్చేస్తా. మీరు ఏం చేయాలి, జస్ట్ ఫస్ట్ చూడుకుని రాయి, మెటీరియల్ చదువుకొని, తర్వాత చూసి రాయి. మనం చిన్నప్పుడు రాసాం కదా 10th క్లాస్లో ఇంపోజిషన్ 5 times రాసుకురాని అంటే, అట్లా 5 times రాయడమే అంతే, ఏం చేయక్కర్లా. ఆ మెయిన్స్లో ఉన్న పీవైక్యూస్ని తిప్పి తిప్పి స్టాటిక్ పోర్షన్ నుంచి అవే అడుగుతాడు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే కొత్తగా డిజాస్టర్స్ సృష్టించక్కర్లేదు కదా, యూపీఎస్సీ ఉన్న డిజాస్టర్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తామని అడుగుతారు. ఇప్పుడు కొత్త ఏం లేవు, నీకు మ్యాక్సిమం ఉన్నవి ఏంటి ఇప్పుడున్న టైంలో, ఈ జెనెటిక్స్ వల్ల వచ్చిన సమస్య అంతే, ఈ COVID-19, ఈ పాండమిక్స్, వీటి వల్లనే తప్ప మ్యాక్సిమం ఇప్పుడు కొత్తగా వచ్చేవి అవి కూడా కొత్తవేం కాదు, ఎప్పటి నుంచి ఉన్నవే. సో ఇప్పుడు మీరు ఏది రాయాలన్నా మీ దగ్గర సఫిషియంట్ కంటెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, క్లారిటీ ఉంది, మీకు ఒక్కటే ఇష్యూ ఉంది, మీ కంటెంట్. ఇప్పుడు నేను ఇంకా ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు మీకు మొత్తం కరెంట్ అఫైర్ మొత్తం సబ్జెక్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పటివరకు చేసిన అన్ని టాపిక్స్, చదివిన అన్ని టాపిక్స్ ఫినిష్ చేయొచ్చు, ర్యాపిడ్ రివిజన్ చేయొచ్చు. మీరు చేయాల్సింది ఒకే ఒకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది మీకు రావాలి. అది రావాలి అంటే మీ ఆన్సర్కి టైం మేనేజ్మెంట్ అంటే స్పీడ్గా మీకు పాయింట్స్ గుర్తు రావాలి. స్పీడ్గా పాయింట్స్ గుర్తు రావడం అదొక్కటే మీరు చేయాల్సిన పని, ఇంకేమి చేయక్కర్లా. సరే, ఆన్సర్ ఎలా రాయాలి అనడానికి మీకు కాన్ఫిడెన్స్ ఎందుకు ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదంటే, మీకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే CGP 9 point స్కేల్ కావాలి. అది అలవాటు అయిపోయి ఈ ఆన్సర్స్ రాస్తే 20కి 20 రాయాలి. అలాంటిది ఎక్కడ ఉండదు. ఇప్పుడు నువ్వు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా కింద మీద పడ్డ 15 క్వశ్చన్లే సాటిస్ఫాక్టరీ రేట్ అనిపిస్తాడు. 15 to 16 క్వశ్చన్సే క్వాలిటీ కంటెంట్ వాళ్ళు కనీసం రాయడానికి ఉంటుంది. మిగతా క్వశ్చన్స్ అన్నీ బ్లఫ్ చేసి మేనేజ్ చేసి ఏదో ఒకటి కనీసం 1 మార్క్ 1/2 మార్క్ అన్నా వస్తుంది కదా అని ప్రయత్నం చేస్తారు అక్కడ. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇప్పుడు మీ ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఉంది, దాని మీద మీరు సీట్ కొడతారా, కొడితే హైదరాబాద్లో కొట్టాలి. ఓకే, పక్కనే ఉన్న HCU బాగానే ఉంటుంది. సోషియాలజీయా ఇక్కడే కొట్టేయండి. నెక్స్ట్ PSIRఆ ఇక్కడే. మన వాళ్ళందరూ ఆంథ్రపాలజీకి, సోషియాలజీకి, PSIRకి మీకు రిఫరెన్స్ బుక్స్ ఇచ్చారు, మైక్రో లెవెల్లో డిస్ట్రిబ్యూట్ షెడ్యూల్ ఇచ్చారు. దాన్ని జస్ట్ సింపుల్గా ఎలా చదవాలని పీవైక్యూస్ చూసుకొని చేస్తే అది మీకు 20 daysలో అది క్లియర్ అయిపోతుంది. లాస్ట్ సెట్ ఉంది, దానికి జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, నేను తీసుకుంటున్నా. CAPF ఎగ్జామ్ ఉంది, CAPF ఇప్పుడు ఈ జీకే కరెంట్ అఫైర్స్తో పాటు అడిషనల్గా మీ క్యూట్ ఎగ్జామ్ అయిపోగానే జనరల్ సైన్స్తో పాటు పేపర్ 2 అటెండ్ చేస్తారు. ఆ ఎగ్జామ్ అప్లై చేయండి, అది అటెండ్ చేయండి. మీన్ వైల్ యూపీఎస్సీకి సంబంధించిన మొత్తం సబ్జెక్ట్స్ కూడా ఈ జీకే కరెంట్ అఫైర్స్లో ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే, పాంచజన్య సైకిల్ 1 ఆగస్టులో ఫినిష్ చేసుకోవచ్చు. ఆగస్టులో ఫినిష్ చేసుకొని తర్వాత ఇమ్మీడియట్లీ మనం అప్స్కేల్కి వెళ్దాం. ఇప్పుడు పాంచజన్యలో ఏముంటుంది, మనకి డైలీ 20 MCQs ఉంటాయి. కరెంట్ అఫైర్స్ మీద 5 questions, CSAT మీద 5 ఉంటాయి, 10 questions, 2 స్టాటిక్ సబ్జెక్ట్స్ మీద ఉంటాయి, ప్లస్ 2 మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సేమ్ ఇప్పుడు దీని ప్లేస్లో ఏమొస్తాయి, ఇవే టాపిక్స్. CSAT 10 అవుతాయి, కరెంట్ అఫైర్స్ 10 అవుతాయి, స్టాటిక్ ఒకటే సబ్జెక్టు 30 MCQs ఇస్తారు. ఇప్పుడు మీరు 200 days చేసింది అప్పుడు 100 daysలో ఫినిష్ చేయిస్తారు. 200 daysది 100 days. సో ఇది అప్ స్కేల్ అవుతారు, మీ స్కేల్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. కొంచెం ఈ 20 MCQs 2 మెయిన్స్ నుంచి 50 MCQs 4 మెయిన్స్ వైపు వచ్చేస్తారు. 2 కాంటెంపరీ డైలీ వస్తున్న కరెంట్ అఫైర్స్ మీద, 2 స్టాటిక్ సబ్జెక్ట్ మీద ఇస్తారు. అది 100 daysది మనం ఫినిష్ చేసుకుంటే తర్వాత మీరు 100 MCQs రాస్తారు పర్ డే. మిషన్ యోధన అంటాం అది. సో 100 MCQs వైపు వచ్చేస్తే ఎవ్రీడే 100 MCQs చేస్తూ వస్తూ మళ్ళీ దానిలో సేమ్ కరెంట్ అఫైర్స్, CSAT ఉంటాయి. ఇంకా ఆటోమేటిక్గా మీరు CSAT ఫెయిల్ అవ్వడం అనేది ఆప్షనే ఉండదు ఇంత ప్రాక్టీస్ చేస్తే. ఇలా కంటిన్యూస్గా ఇవి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నప్పుడు మీరు మెయిన్స్ కూడా ఇప్పుడు అప్స్కేల్ అవుతుంది కదా, డైలీ 2 రాసేది 4 అవుతాయి, ప్లస్ అవన్నీ కూడా ప్రతి ఒక్క మైక్రో సిలబస్ టాపిక్ మీద మీకు ఇప్పుడు షెడ్యూల్ చూపించాను కదా 4 AM దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే జస్ట్ మనం ఇందులో యాడ్ చేయాల్సిందల్లా లాస్ట్ ఇయర్ జరిగిన మెయిన్స్ మాత్రమే, అది కూడా యాడ్ చేపిస్తున్నా. ఇప్పుడు యాడ్ చేయించేసి మనం రాస్తే చాలు. ఇది మైక్రో లెవెల్లో ఒక్కొక్క సిలబస్ టాపిక్ మీద మీకు ఇచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సిలబస్ టాపిక్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను ఏం చెప్పొచ్చు, ఇప్పుడు సేలియంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్లో ఇక్కడ మీరు ఇందాక ఆర్కిటెక్చర్ ఫినిష్ చేశారు, స్కల్ప్చర్ ఫినిష్ చేశారు, ఇప్పుడు లిటరేచర్ ఫినిష్ చేస్తున్నారు అనుకోండి. ఏ డే రోజు, డే 3 ఫినిష్ చేస్తారు.
అది ఆ తర్వాత ఐవీసీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవ్రీడే మళ్ళీ ఇందులో మీకు ఇప్పుడైతే సీసెట్ ప్రిలిమ్స్ అనుకోండి, ఈ టాపిక్స్ మీరు చూస్తున్నప్పుడు మీకు ఐడియా వస్తుంది. భక్తి, సూఫీ మూమెంట్ ఇవన్నీ అవుతున్నప్పుడు ప్యారలల్గా ఎథిక్స్ అని మనం మెన్షన్ చేస్తున్నాం, ఆప్షన్లో ఒకటి మెన్షన్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు సీసెట్ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా డైలీ. మెయిన్స్కి వచ్చేసరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ స్టాటిక్తో పాటు ఇప్పుడు ఎలా అయితే సీసెట్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసి ప్రిపేర్ అవుతున్నారో, మెయిన్స్లో మీరు ఎథిక్స్ని ఆప్షనల్ని ఇంటిగ్రేట్ చేసి ప్రిపేర్ అవుతారు. మెయిన్స్ జిఎస్ రాస్తున్నప్పుడు మీరు ఏమి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఎథిక్స్ని ఆప్షనల్ని ప్యారలల్గా ప్రిపేర్ అవ్వచ్చు. డైలీ ఒకటే ఎథిక్స్ కేస్ స్టడీ కానీ ఒక థియరిటికల్ క్వశ్చన్ కానీ ప్రాక్టీస్ చేస్తే చాలు. అది కూడా సిలబస్లో ఆ టాపిక్ మీద వచ్చిన టోటల్ పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేస్తూ మనం కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ మీద తీసుకొని కేస్ స్టడీ సెట్ చేసి ఇస్తే అది మీరు రాస్తే చాలు. డైలీ ఒక ఎథిక్స్ పైన, నెక్స్ట్ డైలీ ఒక ఆప్షనల్ క్వశ్చన్ పైన రాస్తే చాలు. అలా కంటిన్యూస్గా ఇయర్ మొత్తం ఒక ఆప్షనల్ క్వశ్చన్ పైన ఒక ఎథిక్స్ కేస్ స్టడీ కానీ లేదా ఒక థియరిటికల్ క్వశ్చన్ కానీ ప్రాక్టీస్ చేస్తూ స్టాటిక్ కాంపోనెంట్ పైన కూడా మనము ఎగ్జామ్స్ రాసుకుంటూ వస్తుంటే డైలీ ఒక 3 క్వశ్చన్స్ రాస్తే 2 క్వశ్చన్స్ రాసినా చాలు. రాస్తూ ప్యారలల్గా ఒక కరెంట్ అఫైర్స్ 10 MCQస్ని ఆ డే వచ్చిన వాటి నుంచే ప్రాక్టీస్ చేస్తే లేదా ముందు రోజు వచ్చిన వాటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ 10 సీసెట్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తే టోటల్ 39 టాపిక్స్ ఉంటాయి. లాజికల్, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ పైన. ఆ 39 టాపిక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తే ఒక 50 డేస్లో ఫినిష్ చేయొచ్చు, 50-60 డేస్లో. అలా 2 సైకిల్స్గా ఫినిష్ చేసుకోవచ్చు. థర్డ్ సైకిల్ కూడా లాస్ట్ మినిట్లో మనం 100 MCQs ఎవ్రీడే చేస్తున్నప్పుడు థర్డ్ సైకిల్ అవుతుంటుంది. సో ఎవ్రీడే మీరు జిఎస్ టాపిక్ ప్రిలిమ్స్ మెయిన్స్ రాస్తూ సీసాట్ అండ్ కరెంట్ అఫైర్స్ చేస్తున్నప్పుడే అటు ఆప్షనల్ అండ్ ఎథిక్స్ పైన కూడా ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటే ప్రాపర్గా బ్యాలెన్స్ అవుతుంది. ఎగ్జామ్ అనేది 70% ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే లాస్ట్ మినిట్ రష్లో ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎథిక్స్ అనేది పట్టించుకోరు, ఆప్షనల్ అనేది పక్కన పెడతారు, ఎస్ఏస్ అనేవి అసలు రాయరు. సో 1000 మార్క్స్ ఒకటేసారి వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఆఫ్టర్ ప్రిలిమ్స్ ప్లాన్ చేస్తారు. సో 1 ఇయర్లో వాళ్ళు మళ్ళీ కరెంట్ అఫైర్స్ అప్డేషన్ చేసుకోరు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పక్కన పెడతారు, మళ్ళీ దాన్ని డిటాచ్ అవుతారు. నేను చాలాసార్లు సింపుల్గా చెప్పే పాయింట్, మీ బ్రెయిన్ని ఎప్పుడు మీరు స్టడీ చేయట్లేదు, ఫిజికల్గానే మీరు మిమ్మల్ని స్టడీ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక బాగా జిమ్ చేసి ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి జిమ్ చేస్తే అంటే ఎలా ఉంటుంది? 3-4 మంత్స్ గ్యాప్ ఇచ్చి చేస్తే అది మీ బాడీ సహకరించదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మీరు సీసాట్ ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి కరెంట్ అఫైర్స్ ఒక 3-4 మంత్స్ అసలు చదవకుండా, 3-4 మంత్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పట్టించుకోకుండా, 3-4 మంత్స్ అసలు ఎస్ఏస్ రాయకుండా, 3-4 మంత్స్ అసలు ఎథిక్సే పట్టించుకోకుండా, 3-4 మంత్స్ అసలు ఆప్షనలే చూడకుండా, అప్పుడు మీరు వెళ్ళారు అనుకోండి, ఓన్లీ ఫస్ట్ ప్రిలిమ్స్ అయితే చాలనే ఆ ఫియర్ ఫ్యాక్టర్తో వెళ్ళిపోయి ప్రిలిమ్స్ మాత్రమే క్లియర్ చేసి వచ్చారు. తర్వాత మెయిన్స్ హాచ్ పాచ్ ప్రిపరేషన్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. అది సగం అవుతుంది, ఇది సగం అవుతుంది, అది సగం అవుతుంది. ఆ సగం నాలెడ్జ్తో సగం పెడతారు. ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చు, మిస్ అవ్వచ్చు, లేదా బోర్డర్లో మిస్ అవ్వచ్చు. అది జనరల్గా జరిగే 90% సీరియస్ అసలు. దానివల్ల ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెరుగుతుంటాయి, రిపిటేషన్ పెరుగుతుంది. ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ వస్తుంది, కొన్ని ఏరియాస్ వీక్ ఉన్నాము అందుకే మనకి పోయిందని రిజల్ట్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్స్ చూసాక అర్థమవుతుంది. చూసాక ఆ ఏరియాస్ మీద వర్క్ చేస్తారు, ఆ ఏరియాస్ వర్క్ చేస్తూ ఇంకొక ఏరియాస్ కొన్ని నెగ్లెక్ట్ అవుతుంటాయి, అది ఫైండ్ అవుట్ చేయరు, రియలైజ్ అవుదాం అనుకున్నా వాళ్ళకి అంత టైం సరిపోదు. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అని అటువైపే ట్రావెల్ అవుతారు, అది ఇంపార్టెంట్ అని అటు ట్రావెల్ అయ్యి అది పర్ఫెక్ట్గా చేసుకొని మెయిన్స్ వరకు వెళ్ళిన తర్వాత ఆప్షనల్లో స్కోర్స్ తగ్గచ్చు, జిఎస్ అంతా బాగానే వస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది. లేదా ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ మీద పెద్దగా ఫోకస్ చేయరు, నర్చర్ చేసుకోరు వాళ్ళ యాటిట్యూడ్ ఏమి నర్చర్ అవ్వదు. ఇప్పుడు మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మీద ముందు కూర్చొని అతని ముందు మీరు రియల్ యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూ ఇవ్వాలని ఇప్పుడు మిమ్మల్ని పిలిచాను అనుకో, ఇప్పుడు మీరు చేస్తున్న మజాకులు చేయరే, కెన్నెత్ ముందుకు పో అన్నారు. అప్పుడు మీరేంటి ఒక సూట్ వేసుకొని ఉంటారు. అక్కడ రాగానే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ఇయర్లో 3rd క్వార్టర్లో ఎందుకని మనకి గ్రోత్ రేట్ అనేది డిక్లైన్ అయింది అంటాడు వెంటనే. అప్పుడు నీ బ్రెయిన్ ఏమవుతుంది, అరే ఇప్పుడు ఈ గ్రోత్ ఇన్ఫ్లేషన్ పోస్ట్ పాండమిక్ వరల్డ్ ఇండియా హ్యాస్ బీన్ విట్నెసింగ్ ఏ ట్రెమెండస్ గ్రోత్ కంపేర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్ అంటాడు. అప్పుడు నువ్వు ఒకటేసారి ఎలా ఆలోచిస్తావు, నీ బ్రెయిన్ అంతా కూడా అక్కడ కూర్చొని నువ్వు సమాధానం చెప్తున్నప్పుడు 20-21 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్లా మాట్లాడవు. నువ్వు మాట్లాడే మాటల్లో ఎట్లా ఉంటాయి, ఒక క్యాబినెట్ సెక్రటరీ కింద మీటింగ్ పెట్టుకున్న వ్యక్తిలాగా మాట్లాడతావు ఆ క్షణం. సో నువ్వు ఈ ట్రెండ్స్ గురించి అడిగినప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ ఈసీఐ రోల్ గురించి అడిగాను అనుకో, లేదా
ఎలక్టోరల్ బాండ్స్ గురించి డిస్ప్యూట్ అయింది, దాని గురించి అడిగాను అనుకో, నువ్వు చాలా బ్యాలెన్స్డ్ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో నీ బ్రెయిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, నర్చర్ అవుతుంది, నీ పర్సనాలిటీ నర్చర్ అవుతుంది. సో అలా ఈ ఏరియాస్ పైన నర్చర్ చేసుకోవడం ఆపేసి ఒకటేసారి ఇంటర్వ్యూలో కూర్చుంటే వాడికి 140, 150 వస్తాయి, వేరే వాళ్ళకి 210, 200, 190 అలా వస్తుంటాయి. సో ఈ బ్యాలెన్స్ ప్రిపరేషన్ అనేది మైండ్ బ్యాలెన్స్ చేసుకోవడం, ఎగ్జామ్లో డిఫరెంట్ స్టేజెస్ని, డిఫరెంట్ కాంపోనెంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో మైనస్ పాయింట్ ఉంది చాలామందికి. దానివల్ల నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెరుగుతాయి, ప్రెషర్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, ఎగ్జామ్ మీద క్లారిటీ వచ్చినా టైం ఎక్కువ పడుతుంది. పేషెన్స్తో అప్పుడు వాళ్ళు మిగతా ఏరియాస్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వేరే వాళ్ళు ఈ ప్యాకేజీల గురించి మాట్లాడుతుంటారు, మా వాడు అట్లా సెటిల్ అయ్యాడు, ఇట్లా సెటిల్ అయ్యాడు అంటే వీళ్ళు అనవసరంగా స్ట్రెస్ అవుతుంటారు, ఇంకా జాబ్ లేదని పేరెంట్స్ ఏదో అంటుంటారు. ఇవన్నీ వాళ్ళకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్. సో మీకు అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఈ ఏజ్లో మీరు కరెక్ట్ కొట్టేసే అవకాశం మీకు ఉంది, నాలెడ్జ్ ఉంది, క్లారిటీ ఉంది, మెంటర్స్ ఉన్నారు, సబ్జెక్ట్ వైజ్ మెంటర్స్ ఉంటారు, ఆప్షనల్ వైజ్ మెంటర్ ఉంటాడు. నువ్వు రాయి, నువ్వు జస్ట్ ఏం చేయక్కర్లా, నీకు పీవైక్యూస్ ఇచ్చారు, డైలీ ఒక ఆన్సర్ రాయి పీవైక్యూ పైన, ఏది ఆప్షనల్ పైన, నెక్స్ట్ ఎథిక్స్ పైన ఒకటి రాయి, నెక్స్ట్ స్టాటిక్ కాంపోనెంట్ మీద 2 రాయి, ఒకటి కరెంట్ అఫైర్స్ ఉండేలా చూసుకో, ఒకటి స్టాటిక్ ఉండేలా చూసుకో, అన్ని బ్యాలెన్స్ అవుతాయి మెయిన్స్. సేమ్ అలానే సీసాట్ అండ్ కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేస్తూ ఒక స్టాటిక్ సబ్జెక్ట్ని ఫినిష్ చేస్తూ రా. దానికో షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటే నీకు పుష్ ఫ్యాక్టర్ ఉంటుంది. 1 డేలో ఫినిష్ చేయలేకపోతే సెకండ్ డే ఫినిష్ చేస్తావు, బట్ అసలు నీకు షెడ్యూలే లేకపోతే నీకు ఎవడు పుష్ చేసేవాడు ఉండడు. సో అలాంటప్పుడు నువ్వు అది ఫినిష్ చేసుకుంటూ అందులో చిన్న చేంజెస్ చేసుకో. కొంతమందికి ఇప్పుడు జాగ్రఫీ, ఎకానమీ ఫినిష్ చేయాలని చేయండి, ఓకే. అలా చేసుకుంటూ మీరు ఈ అటెంప్ట్లో నెక్స్ట్ 2025లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేయాలి ఫిబ్రవరిలో. ఇక్కడ కూర్చోండి, చదవండి, లేదా ఎక్కడ కూర్చున్నా, ఇక్కడ కూర్చుంటే మీకు ఏమన్నా కాలేజ్ డేసే ఇంకో గుర్తొస్తున్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే బయట రూమ్ తీసుకొని చదవండి, ఓకే. హెచ్సిలో సీట్ వచ్చినా ఇక్కడే చదవండి, సర్టిఫికేట్ అక్కడ తెచ్చుకోండి, ఓకే. మనకి కావాల్సింది ఏంటి, లేదంటే లా సెట్లో సీట్ వచ్చినా నువ్వు లా ఎగ్జామ్ వెళ్ళకపోయినా వాళ్ళే నీకు మార్కులు వేసి ఇస్తారు, జస్ట్ నీకు ఆ లీగల్ యాప్టిట్యూడ్ నీ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది, అది ఈజీగా రాయగలవు, నువ్వే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటావు మిగతా వాళ్ళకన్నా. మిగతా వాళ్ళలాగా చెట్టు కింద పీడర్లాగా ఉండవు, నీ దగ్గర ఐపీసీ, సిఆర్పీసీ నోటికే వస్తాయి. నువ్వు తలుచుకుంటే నీకు ఆ స్టేజ్ ఉంది, ఇప్పుడు నేర్చుకునే కెపాసిటీ ఉంది, నువ్వు ఆన్సర్స్ రాయగలుగుతావు, లాంగ్వేజ్ ఉంది, ఓకే. మీరు మిగతా వాళ్ళకన్నా హెడ్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరే యూపీఎస్సీ రాయగలరు. మీరు రాయకపోతే ఇంకా వేరే వాళ్ళు మీకన్నా తక్కువ క్వాలిఫైడ్ పీపుల్ మీకన్నా ఎక్కువ పొజిషన్లో ఉంటారు. మీకన్నా తక్కువ క్వాలిఫైడ్ పీపుల్ని మీరు అంత ప్రమోట్ చేసే జాలి గుణం ఉంటే వదిలేయండి, మీ ఆ తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. సో మీరే హైలీ క్వాలిఫైడ్ ఇప్పుడు మీరు చేయాల్సింది మీ వీక్ ఏరియాస్ని ఇప్పుడే ఫోకస్ చేసేసి స్ట్రెంగ్తెన్ చేసుకొని ఇప్పుడే కొట్టేద్దాం జాబ్. నెక్స్ట్ నాకు ఈ ఆగస్టు కల్లా పాంచజన్య సైకిల్ ఫినిష్ అవుతుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, తీసుకోండి. లెట్స్ ఫీల్ జాయ్ ఆఫ్ ద స్ట్రెస్ కదా. స్ట్రెస్ లేకుంటే ఏ జాబ్ ఉండదు లైఫ్లో. నీకు నచ్చిన దాంట్లో ఉన్నావంటే ఆ స్ట్రెస్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. సో నీకు నచ్చిన దాంట్లో నువ్వు హ్యాపీగా ఉండాలి, స్ట్రెస్ ఎంతైనా హ్యాపీగా తీసుకుంటావు. సో నీకు నచ్చిన స్ట్రెస్ని నువ్వు తీసుకోవాలంటే ఇప్పుడు డైలీ 14 hours వర్క్ చేద్దాం. డైలీ ఏం చేద్దాం మనం, ఇప్పుడు సిఏపిఎఫ్ అటెంప్ట్ చేస్తావో దానివల్ల నీకు నష్టమేం లేదు. ఆ జనరల్ సైన్స్ ఇంటో, ఎస్ఐ రైటింగ్ ఇంటో, అది నీకు ఉపయోగపడేది. ఈ సబ్జెక్ట్ మొత్తం ఫినిష్ చేయి, ర్యాపిడ్ రివిజన్ చేయి. ఇప్పుడు డైలీ ఈ టాపిక్ వైజ్ లిస్ట్ ఇచ్చాను కదా, ఇక్కడ సాకర్ అనేది ఇది, ఈ టాపిక్స్ అన్నీ మీకు లిస్ట్ ఇక్కడ పీడిఎఫ్ షేర్ చేశాను, కావాలంటే మళ్ళీ చూడండి. ఇది మీకు ఈ లాసెట్కి కూడా యూజ్ అవుతుంది, జీకే కరెంట్ అఫైర్స్. ఈ మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ సబ్జెక్ట్ వైజ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఎకానమీ కదా, ఈ సైన్స్ అంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ అన్నీ. నెక్స్ట్ మనం అటెంప్ట్ ఇవ్వబోతున్నప్పుడు ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి, ఓకే. ప్యారలల్గా మీరు ఆప్షనల్ వింటున్నారా క్లాసెస్, దాని 3 monthsలో వినేసేయండి, రోజు 3-4 గంటలు కేటాయించండి దాని టైం. సో ర్యాపిడ్ రివిజన్ చేసేయండి, జిఎస్ ఆప్షనల్ ఫినిష్ చేసేయండి, పాంచజన్య సైకిల్ 1 ఫినిష్ చేయండి. సింపుల్ కదా. జీకే కరెంట్ అఫైర్స్ అనే పాయింట్ ఏదైతే ఉందో దానిలో ర్యాపిడ్ రివిజన్ చేస్తూ మొత్తం జిఎస్ ఫినిష్ చేద్దాం. జిఎస్ మొత్తం ఫినిష్ అవుతున్నప్పుడే పాంచజన్య కూడా ఫినిష్ చేద్దాం. ఫినిష్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా ఆప్షనల్ ఫినిష్ చేస్తారా చేయండి. ఆప్షనల్ కొంచెం ఆగస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అప్పుడు ప్రిపేర్ అవ్వండి, అప్పటిలోపే ఫినిష్ చేస్తా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాన్న వాళ్ళు ఫినిష్ చేసేయండి. ఆగస్ట్ కల్లా మొత్తం రెడీ పెట్టుకోవాలి, అప్పుడు డైరెక్ట్గా అప్స్కేల్కి వెళ్తాం, ఓకే. ఈ చిన్నపిల్లలు పాంచజన్య పక్కన పెడతాం, అప్పటికి అది ఈజీ అయిపోవాలి మీకు, ఓకే. ఈ డిగ్రీ 3rd yearలో నేర్చుకున్న పాంచజన్య అనేది తీసి దానికి డబల్ ఎఫర్ట్ పెడదాం. అప్పుడు అప్స్కేల్కి వచ్చేసరికి మీకు ఆప్షనల్ అయిపోయి ఉండాలి, టోటల్ ర్యాపిడ్ రివిజన్ అయిపోయి ఉండాలి, కాంటెంపరీ ఇష్యూస్ లాస్ట్ 6 monthsగా జరిగిన ఇష్యూస్ అన్నీ మీకు తెలిసి ఉండాలి, ఓకేనా.
ఓకే ఎనీవేస్ ఇది దీని గురించి చెప్పండి. ఆల్ ద బెస్ట్ మ్యామ్.